హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ యూ ఆల్ టు మై ఛానల్ సుష్మా స్నాప్షాట్స్. ఎవరైనా కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తూ ఉంటే, నా పేరు సుష్మా అంబాటి. నేను మా హస్బెండ్తో కలిసి అమెరికాలో ఉంటాను. అండ్ బై ప్రొఫెషన్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. బట్ యూట్యూబ్ కంటెంట్ క్రియేషన్ అన్నది నా ప్యాషన్. సో యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐ మేక్ వ్లాగ్స్ ఆన్ మెనీ థింగ్స్ లైక్ లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫ్యాషన్, బ్యూటీ, DIY, ఫైన్ ఆర్ట్స్, ఫుడ్ అండ్ మెనీ మోర్. సో ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే మీరు మా యానివర్సరీని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూస్తారు. సో విచ్ ఈస్ ద Day 3 ఆఫ్ అవర్ యానివర్సరీ సెలబ్రేషన్స్. అండ్ ఇది పార్ట్ 2, ద కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1 అనమాట. సో ఎవరైనా కనుక పార్ట్ 1 చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. అది నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ పార్ట్ 2లో మేము మా యానివర్సరీని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ హౌ డిడ్ వి సర్ప్రైజ్ ఈచ్ అదర్ ఆన్ అవర్ యానివర్సరీ డే, ఏమేమి కుక్ చేసుకున్నాము అండ్ వాట్ ఆర్ ఆల్ ఫన్ వీ హ్యాడ్ అన్నదైతే మీరు చూస్తారు. ఎండ్ వరకు తప్పకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది. సో పొద్దునైతే 8 o'clock లేచి ప్రశాంతంగా ఒక వాక్కి వెళ్దాం అనుకున్నాము ఇద్దరం కలిసి. దో కొంచెం చల్లగా ఉన్నా కూడా వి థరోలీ ఎంజాయ్డ్ అవర్ వాక్. ఎందుకంటే చుట్టుపక్కల బర్డ్ సౌండ్ కానీ ఆ వాటర్ సౌండ్ కానీ చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. అండ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఇట్ వాజ్ సో పీస్ఫుల్ ఐ కెనాట్ టెల్ యూ ఇన్ వర్డ్స్. బట్ చాలా చాలా రిలాక్సింగ్గా అనిపించింది. అండ్ వీ థాట్ దట్స్ అ వెరీ గుడ్ స్టార్ట్ ఫర్ అవర్ డే. సో అలా అయితే మేము మార్నింగ్ని స్టార్ట్ చేసాము. అప్పుడప్పుడు నాకు నిజంగా అనిపిస్తూ ఉంటుంది, ఏంటి బిజీ లైఫ్, ఎంచక్క ఒక లేక్ సైడ్ ఒక క్యాబిన్ హౌస్ కానీ ఒక కాటేజ్ కానీ కట్టుకొని మనం తినే ఫుడ్ని మనమే పండించుకొని బుక్స్ చదువుతూ హాయిగా నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అండ్ ఇది మాత్రం నా చిన్నప్పటి నుంచి డ్రీమ్. అండ్ మా హస్బెండ్కి కూడా ఇలాంటి కోరికలే ఉంటాయి. అండ్ నాకు తెలిసి ఇది చూస్తున్న మీలో చాలామందికి కూడా అలానే అనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ అంతకు మించిన సక్సెస్ఫుల్ లైఫ్ ఇంకోటి ఏది ఉంటుందో నాకైతే అర్థం కాదు. But I thoroughly enjoy countryside environment, such kind of simple living. సో వాక్ వెళ్ళేసిన తర్వాత వెంటనే స్నానాలు చేసేసి మంచిగా దేవుడికి మొక్కుకొని ఒక కేక్ కటింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. అదైతే మీరు ఇప్పుడు చూస్తారు. Okay, make a wish. Close your eyes and make a wish. Yeah. Hey. Let's cut. Yeah. Happy anniversary to us. Happy anniversary to us. Happy anniversary to us. Happy anniversary to us. Happy anniversary. సో ఇలా మంచిగా కేక్ కట్ చేసుకొని చాలా చాలా ఫొటోస్ అయితే మేము దిగాము. సో ఇప్పుడైతే మీరు మనోజ్ నాకు ఏమేమి సర్ప్రైజ్ ఇచ్చారో చూస్తారు. అసలు ఎప్పుడు కొన్నాడు, ఎక్కడ దాచిపెట్టాడు, ఎలా ప్యాక్ చేశాడు, అసలు నాకు కొంచెం కూడా డౌట్ రాకుండా అంత సీక్రెటివ్గా ఎలా చేశాడో నాకు ఇంకా అర్థం కావట్లేదు. Open it up. So heavy. Wow. When did you do all this packing? That day in the basement లో ఏదో చేస్తున్నావు అదేనా? Exactly. So nice. Oh. Do I need to open the packing very carefully or shall I rip it off? No, you can rip it off. Nice. I love this bow. Oh. What is inside? Tell me. Now give it a wild guess. I don't know. Any decor, like home decor? No. Oh. Okay, let me open.
know what it is. I know. ఏంటది? చెప్పు. Let me open it. ఆల్రెడీ నేమ్ కనబడుతుంది. I know what it is. It's a guitar, right? Yes. Wow. నీకు ఇష్టం అని చెప్పి గిటార్ తీసుకున్నా. Oh, it has got a bag. Give it to me. Oh, so heavy. Oh, wow. Which color is this? Wow. This is so beautiful, Mom. Thank you. Look at this. Did you like it? Yeah. I don't know how to play, but let me try. I think this is the pose. నచ్చిందా? I loved it. I didn't expect this. Okay. You wanna go for the next gift? Let me enjoy this. My brother used to play guitar and he used to have that acoustic model, like the wooden one and all that. Yeah. Chala nachindi Manu. Thank you so much. You like it? Yeah. It's a gimbal. Thank you. Okay. Thank Let's you, go Manu. for the next. It's a book. I can't wait to read this. I've already started reading the preface. Oh, thank you. I think this is my favorite gift. I love books. And among all these gifts, I think this is my favorite. Thank you so much. Becoming Michelle Obama. Thank you. You're welcome. Oh, it's a jade roller. Right. Aww. But thank you so much. I really love all of these. Thank you. So it's my turn now. Where are my gifts? Neelag nenu chala gifts aithe teyaledu gaani, but I would one special gift which I really loved. And మీ అబ్బాయిలకి కొందా ఉన్నా కూడా ఇన్ని గిఫ్ట్లు దొరకని కూడా దొరకవు. అదే వ్యాలెట్, అదే స్పెక్స్ అన్నీ అవే ఉంటాయి. సో యా, బట్ ఉన్న వాటిలో ఐ ట్రై టు గెట్ ద బెస్ట్ వన్. Okay, I'm waiting. Knock knock. Here you go. This is your gift. Oh, nice. Let's see what's inside it. This is the one and only one gift I bought for you. Is it what I was thinking? Bracelet. Wow. Yeah. ఏంటి సింబల్స్ ఏంటి? Try to read them. I don't know. చెప్పు. Try to read them. They are Roman numbers. Oh, 10/20/2020. It's not 2020. Oh, sorry. 2019. Nice. బాగుంది, చాలా బాగుంది. Oh. You like it, Ma? Super. It's really good. Promise? Yes, promise. సో నేను మా హస్బెండ్కి గిఫ్ట్ చేసిన బ్రేస్లెట్ అయితే ఈవ్స్ అడిక్షన్ సైట్లోంచి కొన్నానండి. అండ్ దే మేక్ లాట్ ఆఫ్ కస్టమైజ్డ్ బ్రేస్లెట్స్. నేను మీకైతే లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇంకా మాకు చాలా చాలా ఆకలి వేస్తుండే, సో అందుకే త్వరగా చింతపండు పులిహోర అయితే కలిపేసి, అండ్ ఆ ముందు రోజు నైట్ లెఫ్ట్ ఓవర్స్ కూడా కొన్ని ఉన్నాయి, సో అవి కూడా కలిపి ఫుల్ ఫ్లెడ్జ్ లంచ్ అయితే మేము చేసాము. నవ్ యూ విల్ బీ వాచింగ్ హౌ డిడ్ వి స్పెండ్ అవర్ ఆఫ్టర్నూన్ అని. చాలా ఫోటోషూట్స్తో, చాలా డాన్సెస్తో చాలా ఇంట్రెస్టింగ్గా గడిచింది. సో అందులోంచి కొన్ని గ్లిమ్సెస్ అయితే మీకు చూపిస్తాను. సో చూశారు కదా, అదనమాట నాకు డ్యాన్స్ చేయడం ఇష్టం అండ్ ఆయనకేమో నేను డ్యాన్స్ చేస్తుంటే షూట్ చేయడం ఇష్టం. సో అలాగ చాలా ఫొటోస్ కూడా దిగామండి. దో మంచు కురుస్తున్నా కూడా అంత చల్లగా అయితే మాకు అనిపించలేదు. మల్టిపుల్ పోజెస్తోని డిఫరెంట్ యాంగిల్స్లో నన్ను ఫోటోలు తీశాడు. నిజంగా మా ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. ఈ విషయంలో ఎంతో ఓపిక్గా ఎలా ఫోటో కావాలంటే అలా తీస్తారు. ఐఎమ్ రియలీ లక్కీ అని చెప్పుకోవచ్చు ఈ విషయంలో అయితే. అండ్ నేను కూడా అలానే ఆయనను కూడా అదే విధంగా తీస్తాను. వీ రియలీ లవ్ టేకింగ్ పిక్చర్స్.
చూస్తూ ఉంటేనే చీకటి అయిపోయింది. అప్పుడే డే అయిపోయిందా అనుకున్నాము. బట్ మేమైతే మంచిగా ఫైర్ వేసుకొని చల్లటి వాతావరణంలో చలి కాచుకుంటూ మంచి డిన్నర్ అయితే చేసాము. అండ్ రేపు ట్రావెల్ కూడా ఉంది. మళ్ళీ వి నీడ్ టు గో బ్యాక్ టు మినియాపోలిస్. అందుకనేసి త్వరగా పడుకోవాలని డిసైడ్ అయిపోయాము. సో 10:30-11 ఆ టైంకి అయితే పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కర్టెన్స్ తీస్తే ఈ వ్యూ మాకు దర్శనం ఇచ్చింది. రాత్రంతా మంచు కురిసి అలాగుందనమాట బయట. బట్ చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ మేము ఇంకా బయలుదేరిపోవాలి. అందుకని త్వరగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. జనరల్గా 10 AM కల్లా వెకేట్ చేయాలి. బట్ బయట మంచు పడుతుంది అండ్ నెక్స్ట్ వీళ్ళకి వచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో అందుకని 3 o'clock వెకేట్ చేస్తామన్నాము. అండ్ ద ఓనర్స్ వర్ కంప్లీట్లీ ఫైన్ విత్ దాట్. దే డింట్ ఈవెన్ చార్జ్ ఎనీ ఎక్స్ట్రా అమౌంట్. అండ్ ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము. తాపిగా కూర్చొని తిని నిదానంగా బయలుదేరాము. అండ్ ద ఓనర్స్ వేర్ వెరీ వెరీ కైండ్. ఎందుకంటే మా కార్ పైన డ్రైవ్వేలో మొత్తం మంచు పడింది. బట్ మేము బయలుదేరే టైం కల్లా నీట్గా క్లీన్ చేసి ఇచ్చారు. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి నేను ఓట్స్ కుక్ చేశాను. ఈ ఓట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఓట్స్ అండ్ బ్లాక్ టీతో మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. Look at this man. How nicely he's enjoying the view and having his breakfast. అండ్ లంచ్కి వచ్చేసి నేను టొమాటో ఎగ్ కర్రీ చేశాను. టొమాటో ఎగ్ కర్రీ విత్ చపాతీ చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ హవెవర్ వీఆర్ ట్రావెలింగ్ కాబట్టి కొంచెం లైట్గానే తిందాం అనుకున్నాము. సో దిస్ ఈజ్ అవర్ లంచ్. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా త్వరగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా బయలుదేరడానికి రెడీ అయిపోయాం. సో వీళ్ళే ఓనర్స్ అండి క్యాబిన్స్కి, జానిస్ అండ్ హర్ హస్బెండ్. వెరీ వెరీ కైండ్ హార్టెడ్ పీపుల్ అండ్ వెరీ వెల్కమింగ్ పీపుల్. క్యాబిన్స్ని మాత్రం చాలా చాలా నీట్గా పెట్టారు. వి రియలీ ఎంజాయిడ్ దేర్ కంపెనీ. సో చూసారు కదండి, ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అండ్ ఈ ట్రిప్ అయితే మాకు చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యుయేషన్స్లో, ఈ కోవిడ్ టైమ్స్లో ఇలా ఒక బ్రేక్ తీసుకొని ఇలా పర్సనల్ టైంని ఎంజాయ్ చేస్తే మనకే చాలా రెజ్యూనేటింగ్గా ఉంటుంది. అండ్ డబుల్ ఎనర్జీతోని మళ్ళీ వర్క్ చేయగలుగుతాము. ఈ డ్రైవే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చూస్తుంటే మనకు మన 7th క్లాస్లో తెలుగు గద్య భాగం ఫస్ట్ లెసన్ కాశ్మీర దర్శనం గుర్తొస్తుంది. నాయన కృష్ణకుమారి గారు ఎంత చక్కగా ఆ లెసన్లో వర్ణించారో అంతే చక్కగా కళ్ళకు కట్టినట్టుగా నా ముందు కనిపిస్తుంది. ఆ చుట్టూ దేవదారు వృక్షాలు, ఆ మంచుతో కప్పుకున్న రోడ్లు, అలా ప్రశాంతంగా మంచి మ్యూజిక్ పెట్టుకొని వెళ్తుంటే అసలు ఆ ఆనందాన్ని నేను మీకు మాటల్లో చెప్పలేను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.